అరే గెలిచాము 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 ఫైనల్లీ మ్యాచ్ గెలిచాము. అరే బ్యాటింగ్ లో ఎవరు మంచిగా ఆడకపోయినా బౌలింగ్ లో మాత్రం మదర కొట్టేశారు. జోప్రా ఆర్చర్ నుంచి కార్సీ వరకు ఒక్కరు కూడా మిస్టేక్ చేయకుండా మంచి బౌలింగ్ వేశారు. అందుకే ఇండియాని ఒట్టిగానే పిసికి పడేశాం. అరే వాటే బ్యాటింగ్ డకెట్ బ్రో, ఇరగదీసావంతే. లాస్ట్ 2 మ్యాచ్ల లాగానే బకెట్ తన్నేస్తావనుకున్నా, కానీ టక్కుమని బకెట్ మార్చావు. నువ్వైతే తోపు తురుమే. అరే డకెట్టా మజాకా, చూసారు కదా జస్ట్ 20 బాల్స్ లోనే 50 రన్స్ కొట్టా. అది డకెట్ పవర్ అంటే. అరే ఇండియాపై ఇంకా 2 మ్యాచ్లు ఉంది. ఆ 2 మ్యాచ్ల్లో 2 సెంచరీలు పిసికి ఈ డకెట్ అంటే బకెట్ కాదు రాకెట్ అనేలా చేస్తా. అరే ఇప్పుడు చెప్పండి అబ్బాయిలో, ఆర్సీబీ ప్లేయర్లు బ్యాటింగే ఆడరు అన్నారు కదా. ఇప్పుడు చూసావు కదా 47 రన్స్ కొట్టా. లివింగ్ స్టోన్ ఇక్కడ ఒక్కొక్కరిని చితక బాదుతా. అరే ఎంత పని చేసావు స్కై బ్రో, ఎంత కష్టపడి 5 వికెటాలు తీసా. అలాంటిది మ్యాచ్ ని ఒట్టిగానే వదిలేస్తారా మీరు? ఒక్కరంటే ఒక్కరు కూడా బ్యాటింగ్ ఆడకుండా. టార్గెట్ ఉన్నదే 170 రన్స్. ఆ 170 రన్స్ కొట్టకపోతే ఎలా? అరే ఇలా జరుగుతుందని నేను కలలో కూడా ఊహించుకోలేదు చక్రవర్తి బ్రో. ఇంకా బ్యాట్స్మెన్స్ ఉన్నారు కదా కొట్టేస్తారులే అనుకున్నా, కానీ ఒక్కొక్కరు పిట్టలు రాలినట్లు రాలిపోయారు. అరే ఈ మ్యాచ్ దొబ్బిందే సగం హార్దిక్ పాండ్యా అండ్ వాషింగ్టన్ సుందర్ వల్ల. అలాంటి చిత్తు బ్యాటింగ్ లాగా ఆడితే ఎలా? ఇదేమైనా T20 అనుకుంటున్నారా లేదా టెస్ట్ మ్యాచ్ అనుకుంటున్నారా? ఈ వాషింగ్టన్ సుందర్ అయితే 15 బాల్ ఆడి ఏకంగా 6 రన్స్ కొట్టి అవుట్ అయిపోయాడు. ఈ కుక్కు పాండ్యా మ్యాచ్ ఫినిష్ చేస్తాడు అనుకుంటే 36 బాల్ ఆడి 40 రన్స్ అవుట్ అయ్యాడు. ఇలా చేస్తే ఎలా? అరే స్కయ్యే, ఆ రషీద్ ఖాన్ బౌలింగ్ లో నువ్వు వచ్చి బ్యాటింగ్ ఆడింటే తెలిసేది నీకు. బాల్ బొంగరాలా తిరుగుతుంటే ఎలా ఆడమంటావు? అప్పుడు ఎంత కష్టపడి 36 బాల్స్ కి 40 రన్స్ కొట్టాను. మ్యాచ్ ని 4 6 కొట్టి మ్యాచ్ గెలిపిద్దామనే టయానికి వికెట్ పీకింది. నన్నేం చేయమంటావు? అరే నేనెంత కష్టపడి అంత మంచి స్టార్ట్ ఇచ్చాక మీరు ఇలా చేస్తే ఎలా? ఈజీగా గెలిచే మ్యాచ్ ని పీకి పడేలా చేశారు. ఏం బ్యాటింగ్ ఆడారో ఏందో. అరే రషీదు, ఈ మ్యాచ్ గెలవడానికి సగం నువ్వే. లేకపోయింటే మ్యాచ్ ఈజీగా పీకేది. ఆ తిలక్ వర్మ వికెట్ త్వరగా తీసినందువల్లే మనం మ్యాచ్ గెలిచాము. లేకపోయింటే ఒక్కడే కొట్టేసేవాడు. అలాగే లాస్ట్ మ్యాచ్ లో చేసిన మిస్టేక్లన్నీ ఈ మ్యాచ్ లో చేయనందువల్లే మనం మ్యాచ్ ఈజీగా గెలిచాము. ఆ ఫామ్ నే అలాగే కంటిన్యూ చేయండి. ఉన్న 2 మ్యాచ్లు కూడా ఒట్టిగానే పిసికి పడేద్దాం. అది వాయిస్ వీడియో నచ్చితే వీడియోని గట్టిగా లైక్ చేయండి. అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మళ్ళీ ఇంకొక వీడియోలో కలుసుకుందాం. అంతవరకు సెలవు.